హలో ఎవ్రీవన్. సో, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్‌సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియో నుంచి మనమేంటంటే ఒక కొత్త సీరీస్‌నేంటంటే స్టార్ట్ అనేది చేయబోతున్నాం. సో, ఏంటది అంటే ఏవైతే డిఫరెంట్ టాపిక్స్ అనేవి ఉన్నాయో మన అర్థమెటిక్ కానివ్వండి, అడ్వాన్స్ మ్యాథ్స్ కానివ్వండి, వాటిలో ఏవైతే టాపిక్స్ పైన డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఆ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌ని మనమేంటంటే ఒక్కొక్క కాన్సెప్ట్‌ని తీసుకొని వాటిని ఏ విధంగా మనమేంటంటే చాలా సింపుల్‌గా సాల్వ్ అనేది చేయొచ్చు అని జెప్పేసి మనం ఈ సీరీస్‌లో చూడబోతున్నాం. సో, అందులో ఫస్ట్ వీడియో వచ్చేసరికి మనం టైమ్, స్పీడ్, డిస్టెన్స్ నుంచి కాన్సెప్ట్ నంబర్ 1 అయితే చెప్పబోతున్నాం. సో, ఈ కాన్సెప్ట్ నంబర్ 1లో వచ్చేసరికి పోలీస్, థీఫ్ మోడల్ ఏదైతే ఉందో, సో, చాలా ఫేమస్ మోడల్ ఇది. చాలా ఎక్కువ సార్లు మనకేంటంటే ఎగ్జామినేషన్‌లో వస్తూ ఉంటుంది. ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్ అనేది మనము ఏ విధంగా సాల్వ్ అనేది చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వెషన్ అనేది మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. దీన్ని మీరు పాజ్ చేయండి. ఖచ్చితంగా పాజ్ చేసి సాల్వ్ అనేది చేయండి. సాల్వ్ చేసి మీకు ఎంత టైం అనేది పట్టింది అని చెప్పేసి చూడండి. సో, బేసికల్లీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ క్వెషన్‌ని సాల్వ్ చేయడం కోసం టైమ్, స్పీడ్, డిస్టెన్స్‌లో ఒక బేసిక్ ఫార్ములా ఉంటుంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ మల్టిప్లైడ్ బై టైమ్. ఆ ఫార్ములా బేసికల్లీ అందరూ అదే ఫార్ములా యూజ్ చేస్తారు. దాని ప్రకారంగా వెళ్తారు. సో, ఇక్కడ పోలీస్‌కి, థీఫ్‌కి మధ్య డిస్టెన్స్ వచ్చేసరికి 440 మీటర్స్ ఉందంట. అండ్ ఇక్కడ థీఫ్ యొక్క స్పీడ్ వచ్చేసరికి 19 కిలోమీటర్స్ పర్ అవర్. దీని తర్వాత ఇక్కడ పోలీస్ మ్యాన్ యొక్క స్పీడ్ వచ్చేసరికి 23 కిలోమీటర్ పర్ అవర్. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు డిస్టెన్స్ తెలుసు. డిస్టెన్స్ వచ్చేసరికి ఇది బేసిక్ మెథడ్ అండి. 440 మీటర్స్. 440 మీటర్స్. ఇప్పుడు థీఫ్, పోలీసు ఇద్దరూ కూడా ఒకటే డైరెక్షన్‌లో అంటే ఇక్కడ ఇలాగుంటుంది. సో, ఇక్కడెక్కడో థీఫ్ ఉంటాడు. ఇక్కడ మనకేంటంటే పోలీస్ ఉంటాడు. సో, థీఫ్ ఏంటంటే పోలీస్‌ని చూసి ఇటు పక్క పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. పోలీస్ కూడా థీఫ్‌ని పట్టుకోవడానికి ఇలాగే పరిగెత్తడం స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా సేమ్ డైరెక్షన్‌లో పరిగెత్తుతున్నారు కాబట్టి వీళ్ళ యొక్క రిలేటివ్ స్పీడ్ అనేది ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో, x-y అనేది అవుతుంది. అవునా? సో, ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? x-y. సో, ఇక్కడ x-y అంటే 23 - 19. 23 - 19 కానీ ఇది కిలోమీటర్ పర్ అవర్‌లో ఉంది కాబట్టి దీన్ని మనం మీటర్ పర్ సెకండ్‌లో చేంజ్ చేయాలి. అంటే ఇంటూ 5/18 అనేది చేయాలి. అవునా? ఇంటూ 5/18 చేస్తే మనకేమొస్తుంది? మనకొచ్చేసరికి టైమ్ అనేది వస్తుంది. అంటే ఎన్ని సెకండ్స్ తర్వాత ఓకేనా? ఎన్ని సెకండ్స్ తర్వాత ఈ పోలీస్ పర్సన్ థీఫ్‌ని పట్టుకుంటాడు. సో, దీన్ని సాల్వ్ అనేది చేద్దాం. సో, ఇక్కడ మనకు 23 - 19 వచ్చేసరికి ఎంతొస్తుంది ఇక్కడ? ఇక్కడొచ్చేసరికి మనకు 4 అనేదొస్తుంది. అవునా? సో, 4తో గనక మనం ఇక్కడ క్యాన్సెల్ చేస్తే 110 ఎంత? 110. సో, ఇక్కడ డినామినేటర్‌లో 5 అనేదుంది. సో, 5 22 సో, ఇక్కడ లాస్ట్‌కి మనకొచ్చేసరికి ఎంతొస్తుంది? 22 మల్టిప్లైడ్ బై 18. 22 మల్టిప్లైడ్ బై 18 సెకండ్స్ టైమ్ అనేది పడుతుంది. 18 సెకండ్స్ టైమ్ అనేది పడుతుంది. అవునా? ఇది టైమ్. ఇది మనకేమొచ్చింది? టైమ్ అనేదొచ్చింది. సో, ఈ టైమ్‌ని మనం ఏం చేయాలి? మినిట్స్‌లో కన్వర్ట్ చేయండి, లేదా అవర్స్‌లో కన్వర్ట్ చేయండి. ఎలాగైనా చేయొచ్చు. బట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ దీన్ని ఇక్కడ థీఫ్‌తో ఇక్కడ ఏమడిగాడు? హౌ ఫార్ ద థీఫ్. థీఫ్ అనే అతను ఎంత దూరం వెళ్ళుంటాడు. సో, థీఫ్ యొక్క డిస్టెన్స్ కావాలి అంటే డిస్టెన్స్ ఆఫ్ థీఫ్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ థీఫ్ మల్టిప్లైడ్ బై టైమ్ ఆఫ్ థీఫ్. అవునా? సో, ఇక్కడ స్పీడ్ వచ్చేసరికి మనకు తెలుసు 19 కిలోమీటర్ పర్ అవర్. టైమ్ వచ్చేసరికి ఇది కూడా మనకు తెలుసు. సో, స్పీడ్ ఎంత? 19 కిలోమీటర్స్ పర్ అవర్. సో, ఇదొచ్చేసరికి కిలోమీటర్ పర్ అవర్‌లో ఉంది కాబట్టి దీన్ని మనం మీటర్ పర్ సెకండ్‌లో చేంజ్ చేయాలి. 19 ఇంటూ 5/18 మల్టిప్లైడ్ బై టైమ్ వచ్చేసరికి 22 మల్టిప్లైడ్ బై 18 అవునా? సో, 18తో 18 క్యాన్సెల్. 18తో 18 క్యాన్సెల్. ఇక లాస్ట్‌కి మనకు మిగిలేది 19 మల్టిప్లైడ్ బై 110. సో, 19ని మనం ఎప్పుడైతే 110తో మల్టిప్లై చేస్తామో మనకెంతొస్తుంది? 2090. సో, అవర్ ఆన్సర్ ఈస్ 2090 మీటర్. ఇదొచ్చేసరికి బేసిక్ మెథడ్. ఇది అందరికీ తెలిసిందే. ఓకేనా? అందరూ కూడా మాక్సిమం ఈ విధంగానే సాల్వ్ చేస్తారు. బట్ ఇంత చేయాల్సిన అవసరం లేదు. మనం దీన్ని డైరెక్ట్‌గా షార్ట్‌కట్‌లో కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది చూడండి. సో, ఇదే క్వెషన్. సేమ్ ఇదే క్వెషన్. ఇప్పుడు కొంచెం ఆలోచించండి. ఒక థీఫ్ ఒక గంటకి 1900 సారీ 19 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్‌తో వెళ్తాడు. అంటే ఒక గంటకి 19 కిలోమీటర్లు వెళ్తాడు. అంటే థీఫ్ ఒక గంటకి 19 కిలోమీటర్స్ అంటే 1900 మీటర్సే గదా! సారీ 19,000 మీటర్స్. అదే ఒక పోలీస్ మ్యాన్ ఒక గంటకి 2300 లేదా 23,000 మీటర్ వెళ్తాడు. 2300 కాదు 23 కిలోమీటర్స్ అంటే 23,000 మీటర్స్ అవునా? సో, ఇప్పుడు చూడండి ఒక గంటకి 1 అవర్‌కి వీళ్ళ మధ్య గ్యాప్ అనేది ఎంతుంది? ఇప్పుడు ఇది కూడా 1 అవర్. థీఫ్ ఏం చేస్తాడు 1 అవర్‌లో వెళ్తాడు. ఇక్కడ కూడా మన పోలీస్ పర్సన్ ఒక 1 అవర్‌లో ఎంత వెళ్తాడు. ఇద్దరి మధ్య గ్యాప్ అనేది ఎంతుంది? 4000 ఉంది. అవునా?
1000 ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే గ్యాప్ అనేది రాద్దాం. ఇక్కడ గ్యాప్. సో, గ్యాప్ అనేది ఎంతుంది? ఇద్దరి మధ్య 4000 అనేది ఉంది. ఎంత సేపటికి? 1 అవర్‌కి. 1 అవర్‌కి చెప్పొచ్చు. లేదా ఎంత సేపట్లో థీఫ్ 19,000 మీటర్స్ పరిగెత్తాడో, ఓకేనా? ఎంత సేపట్లో థీఫ్ 19,000 మీటర్స్ పరిగెత్తాడో అప్పుడు ఇద్దరి మధ్య గ్యాప్ అనేది 4000 ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య లేదా థీఫ్ థీఫ్ వచ్చేసరికి 19,000 మీటర్స్ పరిగెత్తినప్పుడు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది 4000 ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఏం జెప్పాడు? వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది 440 మీటర్స్ ఉండాలి. ఎంతుండాలి? వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ 440 మీటర్స్ ఉండాలి. సో, 440 అనేది మనకు కావాలి. సో, గ్యాప్ అనేది 440 కావాలి. సో, ఇక్కడ నుంచి 3 జీరోస్, 3 జీరోస్ డైరెక్ట్‌గా క్యాన్సెల్ చేసేద్దాం. సో, 4 అనేది 440 అయింది. ఇక్కడ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 110. ఇక్కడ గూడా మనం ఏం చేయాలి? 19ని గూడా 110తో మల్టిప్లై చేయాలి. 19 మల్టిప్లైడ్ బై 110 సేమ్ అదే వచ్చిందా? రాలేదా? సో, 19 ఇంటూ 110 ఎగ్జాక్ట్‌లీ 2090. చూడండి. సో, ఇంత సింపుల్‌గా మనం ఏంటంటే ఈ క్వెషన్స్‌ని సాల్వ్ అయితే చేయొచ్చు. ఇంకో క్వెషన్ అనేది మనం ఇదే మోడల్ పైన ఇంకో క్వెషన్ చేద్దాం. మీకేంటంటే ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. సో, ఇదే మోడల్ పైన చూడండి. ఎ థీఫ్ వాస్ స్పాటెడ్ బై ఎ పోలీస్‌మ్యాన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 225 మీటర్స్. వెన్ ద పోలీస్‌మ్యాన్ స్టార్టెడ్ ద చేస్, ద థీఫ్ ఆల్సో స్టార్టెడ్ రన్నింగ్. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద థీఫ్ ఈస్ 11 కిలోమీటర్ పర్ అవర్ అండ్ ద పోలీస్‌మ్యాన్ ఈస్ 13 కిలోమీటర్ పర్ అవర్. అవునా? సో, వీళ్ళిద్దరి మధ్య ఒక గంటకి గ్యాప్ అనేది ఎంతుంటుంది? సో, ఈయన 11,000 మీటర్స్ పరిగెత్తే, ఈయన 13,000 మీటర్స్ పరిగెత్తాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసరికి 2000 మీటర్స్ అనేది ఉంటుంది. 2000 మీటర్స్. సో, 2000 మీటర్స్ గ్యాప్ ఉన్నప్పుడు మన థీఫ్, మన థీఫ్ ఎంత పరిగెత్తుంటాడు? ఈయన చూడండి 11,000 మీటర్స్ పరిగెత్తాడు. అంటే 11 కిలోమీటర్స్ పరిగెత్తి ఉంటాడు. సో, 11,000 మీటర్స్ పరిగెత్తి ఉంటాడు. సో, 3 జీరోస్‌తో 3 జీరోస్ క్యాన్సల్. కానీ యాక్చువల్‌గా మనకు కావాల్సిన గ్యాప్ 2000 మీటర్స్ కాదు 225 మీటర్స్ కావాలి. సో, 225 మీటర్స్. సో, ఇక్కడ మనం ఏం చేద్దాం వాల్యూ అనేది ఫైండ్ ఔట్ చేద్దాం. అంటే ఇక్కడ నాకు కావాల్సింది 225 మీటర్స్ కావాలి. సో, 225 డివైడెడ్ బై 2, 225 డివైడెడ్ బై 2 మల్టిప్లైడ్ బై 11. అవునా? ఇది. సో, 225 డివైడెడ్ బై 2 మల్టిప్లైడ్ బై 11. సో, 2తో ఇక్కడ డివైడ్ అనేది చేయండి. ఇక్కడ మనకెంతొస్తుంది? 112.5. సో, 112.5ని మనం 11తో మల్టిప్లై చేస్తే మనకెంతొస్తుంది? ఇక్కడ 1237.5. ఎగ్జాక్ట్‌లీ మన ఆన్సర్ వచ్చేసరికి 1237.5. క్లియర్? సో, అవర్ ఆన్సర్ ఈస్ 1237.5. అర్థమైందా? చాలా సింపుల్ లాజిక్ ఇక్కడ. ఓకేనా? మనం ఎటువంటి మ్యాజిక్ చేయడం లేదు. చాలా సింపుల్‌గా ఉన్నదాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఇంకో క్వెషన్ అనేది సాల్వ్ చేయండి. ఎ థీఫ్ ఈస్ స్పాటెడ్ బై ఎ పోలీస్‌మ్యాన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 400 మీటర్స్. వెన్ ద పోలీస్ స్టార్ట్స్ ద చేస్, ద థీఫ్ ఆల్సో స్టార్ట్స్ రన్నింగ్. అస్యూమింగ్ ద స్పీడ్ ఆఫ్ ద థీఫ్ వాస్ 5 కిలోమీటర్ పర్ అవర్ అండ్ ద పోలీస్ ఈస్ 9 కిలోమీటర్ పర్ అవర్. ఇద్దరి మధ్య గ్యాప్ అనేది ఎంతుంటుంది? 9,000, 5,000కి మధ్య గ్యాప్ వచ్చేసరికి 4,000 అనేది గ్యాప్ ఉంటుంది. ఈ 4,000లో మన థీఫ్ వచ్చేసరికి 5 కిలోమీటర్స్ లేదా 5000 మీటర్స్ వెళ్ళుంటాడు. 3 జీరోస్, 3 జీరోస్ అనేది మనం క్యాన్సెల్ చేస్తే 4 అనేది 5కి ఈక్వల్ అయింది. కానీ యాక్చువల్‌గా గ్యాప్ అనేది 400 మీటర్స్ ఉండాలి. 400 మీటర్స్ ఉండాలి అంటే సో, 4 అనేది 400 అయింది. 4 అనేది 400 అయింది. అంటే అప్పుడు 5 అనేది కూడా ఏమవుతుంది? 500 అవుతుంది. 5 అనేది కూడా బేసికల్లీ 500 అవుతుంది. 100తో మల్టిప్లై చేసాం. ఇక్కడ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అనేది ఎంతుంటుంది? ఓకేనా? 500 అనేది ఉంటుంది. సో, 500 మీటర్స్ పరిగెత్తినప్పుడు వీళ్ళిద్దరి మధ్య 400 మీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. అవునా? క్లియర్? ఓకే. నెక్స్ట్ సో, 500 మీటర్స్ పరిగెత్తిన తర్వాత ఆ 400 మీటర్స్ కవర్ అయిపోతుంది. అంటే ఆ పోలీస్ పర్సన్ ఆయన్ని పట్టుకుంటాడు. ఫోర్త్ క్వెషన్ చూద్దాం. ఎ థీఫ్ ఈస్ నోటిస్డ్ బై ఎ పోలీస్ మ్యాన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 650 మీటర్స్. ద థీఫ్ స్టార్ట్స్ రన్నింగ్ అండ్ ద పోలీస్ చేసెస్ హిమ్. ద థీఫ్ అండ్ ద పోలీస్‌మ్యాన్ రన్స్ అట్ ద రేట్ ఆఫ్ 8 కిలోమీటర్ పర్ అవర్ అండ్ 10 కిలోమీటర్ పర్ అవర్. అండ్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 12 మినిట్స్ అంటే 12 నిమిషాల తర్వాత. అంటే స్టార్టింగ్ అప్పుడు వాళ్ళ డిస్టెన్స్ వచ్చేసరికి 650 ఉంది. సో, సమ్ పాయింట్‌లో ఇలాగేంటంటే ఉంది. సో, ఇక్కడ థీఫ్ ఉన్నాడు. ఇక్కడ పోలీస్ ఉన్నారు. సో, వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చేసరికి 650 ఉంది. సో, వీళ్ళిద్దరేంటంటే కొంతసేపు పరిగెత్తాడు. అంటే 12 మినిట్స్ పరిగెత్తాడు. అంటే ఇక్కడ ఏమైపోతాడు? ఇక్కడ నెక్స్ట్ సినారియో వచ్చేసరికి పోలీసు, థీఫ్ యొక్క సినారియో వచ్చేసరికి పోలీసు ఏం చేస్తాడంటే కొంచెం ఇటు పక్క వచ్చేస్తాడు.
సో, ఇక్కడ పోలీస్ ఉంటాడు. ఇక్కడ థీఫ్ ఉంటాడు. ఓకేనా? కొంచెం దూరం వచ్చేసాడు ఈయన గూడా. సో, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది ఎంతుంది? ఇది అడుగుతున్నాడు. అవునా? సో, ఇది మనకు కావాలి. సో, దీన్ని ఫైండ్ ఔట్ చేయాలంటే ఏం చేయాలి? సేమ్ అదే కాన్సెప్ట్‌ని అప్లై చేద్దాం మనం. కానీ ఇక్కడ డిస్టెన్స్ కాకుండా ఇప్పుడు మనం టైమ్ అనేది తీసుకుందాం. సో, ఇప్పుడు ఇద్దరి మధ్య గ్యాప్ అనేది ఇక్కడ చూడండి. ఒక అవర్‌లో 1 అవర్‌లో థీఫ్ వచ్చేసరికి 8 కిలోమీటర్స్ పరిగెత్తాడు. పోలీస్ వచ్చేసరికి 10.5 కిలోమీటర్స్ పరిగెత్తారు. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసరికి 2.5 కిలోమీటర్ పర్ అవర్ లేదా 2500 మీటర్స్. సో, గ్యాప్ వచ్చేసరికి 2500 మీటర్స్. సో, ఇది గ్యాప్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే థీఫ్ యొక్క డిస్టెన్స్ కాకుండా థీఫ్ యొక్క టైం లేదా టైం అనేది తీసుకుందాం. సో, టైం. ఈ 2500 గ్యాప్ అనేది ఎప్పుడొస్తుంది? వీళ్ళిద్దరూ 1 అవర్ పరిగెత్తినప్పుడు. అంటే వీళ్ళిద్దరూ కూడా కంటిన్యూయస్‌గా 1 అవర్ పరిగెత్తే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది 2500 ఉంటుంది. అంటే 1 అవర్ అంటే ఎంత? 60 మినిట్స్. 60 మినిట్స్. అదే వీళ్ళిద్దరూ 12 నిమిషాలు గనక పరిగెత్తితే, సో 12 మినిట్స్ గనక పరిగెత్తే, సో 16 నుంచి 12 రావాలంటే నేనేం జేయాలి? డివైడెడ్ బై 5 జేయాలి. ఇక్కడ కూడా సేమ్ అదే చేయండి. 25ని 5తో డివైడ్ చేయండి. 25 5 500 అంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరూ 12 మినిట్స్ పరిగెత్తారో వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ అనేది ఏమైపోతుంది? 500 మీటర్స్ అనేది కవర్ అయిపోతుంది. వీళ్ళిద్దరి మధ్య 500 డిస్టెన్స్ అనేది కవర్ అయిపోతుంది. సో, బేసికల్లీ స్టార్టింగ్‌లో వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ అనేది 650 మీటర్స్ ఉంటే, ఇప్పుడు 12 నిమిషాల తర్వాత ఆ 500 మీటర్స్ డిస్టెన్స్ తగ్గిపోతుంది. సో, ఇంక మిగిలేది ఎంత? 650లో 500 అనేది కవర్ అయిపోయింది. సో, 12 మినిట్స్‌కి. అంటే 650 - 500 ఈజ్ 150. సో, వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చేసరికి 150 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. చాలా సింపుల్ కాన్సెప్ట్. క్వెషన్ నంబర్ 5 చూద్దాం. ఎ థీఫ్ ఈస్ నోటెడ్ బై ఎ పోలీస్‌మ్యాన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 200 మీటర్స్ అండ్ ద థీఫ్ స్టార్ట్స్ రన్నింగ్. సో, పోలీస్‌మ్యాన్ చేజెస్. సో, థీఫ్ యొక్క స్పీడ్ దీని తర్వాత ఇక్కడొచ్చేసరికి పోలీస్‌మ్యాన్ దీని తర్వాత 6 మినిట్స్ మధ్య అంట. సో, సేమ్ అదే కాన్సెప్ట్ 10, 11 ఇద్దరి మధ్య 1 కిలోమీటర్ పర్ అవర్ ఏముంటుంది? గ్యాప్ అనేది ఉంటుంది. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. సో, గ్యాప్ వచ్చేసరికి 1000 మీటర్స్. 1000 మీటర్స్ అనేది గ్యాప్. అదే టైం గనక తీసుకుంటే 1 అవర్. ఒక గంటకి లేదా 60 నిమిషాలకి, 60 మినిట్స్‌కి. అదే ఏమంటున్నాడు 6 మినిట్స్‌కి ఎంత గ్యాప్ ఉంటుంది? సో, 60 నిమిషాలకి 1000 మీటర్స్ అయితే 6 మినిట్స్‌కి ఒక 0 తక్కువ 100 మీటర్స్ ఉంటుంది. అంటే 6 మినిట్స్‌లో 100 మీటర్స్ కవర్ అయిపోతుంది. అంటే బేసికల్లీ స్టార్టింగ్‌లో 200 మీటర్స్ అనేది డిస్టెన్స్ ఉంటే, ఇప్పుడు 100 మీటర్స్ అనేది కవర్ అయిపోయింది. 100 మీటర్స్ అనేది కవర్ అయిపోయింది. సబ్ట్రాక్ట్ గనక చేస్తే ఇద్దరి మధ్య ఇప్పుడు ఎంత డిస్టెన్స్ అనేది ఉంటుంది? ఓన్లీ 100 మీటర్స్ మాత్రమే ఉంటుంది. సో, అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఇక లాస్ట్ క్వెషన్ చూద్దాం దీనిపైన. ఎ పోలీస్ మ్యాన్ గోస్ ఆఫ్టర్ ఎ థీఫ్ హూ హాస్ 100 మీటర్స్ స్టార్ట్. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ గ్యాప్ వచ్చేసరికి 100 మీటర్స్ ఉంది. ఇఫ్ ద పోలీస్ మ్యాన్ రన్స్ 1 కిలోమీటర్ ఇన్ 8 మినిట్స్ అంటే 8 నిమిషాలలో 8 మినిట్స్‌లో 1 కిలోమీటర్ పరిగెత్తున్నాడు. అండ్ 1 థీఫ్ వచ్చేసరికి 1 కిలోమీటర్ ఇన్ 10 మినిట్స్. సో, ఇప్పుడు దీన్ని మినిట్స్‌ని మనం కిలోమీటర్ పర్ అవర్‌లో చేంజ్ చేయాలి. సో, ఇప్పుడు చూడండి 1 అవర్‌కి 60 మినిట్స్ డివైడెడ్ బై 8 చేద్దాం. సో, ఎప్పుడైతే 60ని మనం 8తో డివైడ్ చేస్తామో మనకెంతొస్తుంది? ఇక్కడ డివైడ్ గనక చేస్తే 7.5 అంటే ఇక్కడ పోలీస్ యొక్క స్పీడ్ వచ్చేసరికి 7.5 కిలోమీటర్ పర్ అవర్. అదే విధంగా థీఫ్ వచ్చేసరికి 60 మినిట్స్‌లో లేదా 1 అవర్‌కి 1 కిలోమీటర్ అనేది 10 మినిట్స్‌లో వెళ్తున్నాడు. అంటే ఆయన యొక్క స్పీడ్ అనేది 60/10 అవుతుంది. అంటే క్యాన్సిలేషన్ గనక చేస్తే 6 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది థీఫ్ యొక్క స్పీడ్ అవుతుంది. అవునా? ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 1500 మీటర్స్. గ్యాప్ వచ్చేసరికి ఎంత? 1500 మీటర్స్. సో, ఈ 1500 మీటర్స్ గ్యాప్ ఉన్నప్పుడు థీఫ్ ఎంత పరిగెత్తాడు? థీఫ్ యొక్క టైం అడగలేదు కాబట్టి థీఫ్ వచ్చేసరికి 6 కిలోమీటర్స్ వెళ్ళాడు. అంటే 6000 మీటర్స్. ఎంత? 6000. సో, ఇక్కడ జీరోస్‌తో జీరోస్ అనేది క్యాన్సెల్ చేయండి. సో, 15 వన్సా 15 ఫోర్సా అంటే 1 మీటర్ 1 అనేది 4కి ఈక్వల్ అయింది. సో, 1 4కి ఈక్వల్. సో, గ్యాప్ అనేది ఎప్పుడైతే గ్యాప్ 1 ఉంటుందో థీఫ్ వచ్చేసరికి 4 మీటర్స్ పరిగెత్తుంటాడు. కానీ ఇక్కడ గ్యాప్ అనేది ఎంత ఉండాలి? 100 ఉండాలి. సో, 100 మీటర్స్ గ్యాప్ అనేది ఎప్పుడుంటుంది? థీఫ్ 400 మీటర్స్ పరిగెత్తిన తర్వాత. సో, అవర్ ఆన్సర్ ఈస్ 400 మీటర్స్. అర్థమైందా? చాలా సింపుల్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడితో ఏదైతే ఈ కాన్సెప్ట్ అనేది ఉందో అది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇటువంటి కాన్సెప్ట్స్ కానివ్వండి, ఇలాగే ఏవైతే క్లాసెస్ ఉన్నాయో ఇవి నేర్చుకోవాలి అనుకుంటే మీరు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేయొచ్చు. అండ్ అందులో అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్
స్పెషల్ బ్యాచ్ అనేది మనం రన్ చేస్తున్నాం. అందులో మీరు కావాలంటే ఎన్రోల్‌మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మనం ఎస్ఎస్‌సి టైటన్స్ బ్యాచ్ అనేది కూడా రన్ అనేది చేస్తున్నాం. అది కూడా ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఖచ్చితంగా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ లవ్లీ డే అహెడ్.